అర్చన అమ్మవారికి సంబంధించిన ఫోటోలు ఉన్న చార్ట్ తీసుకొని అవని దగ్గరకు వచ్చి ఒకసారి ఇది చూడండి అని చెప్పి అవనిని అంటూ ఉంటుంది. అవని ఆ చార్ట్ చూసి అమ్మవారికి సంబంధించిన ఆయుధము, ముక్కు పుడక, కిరీటం ఉన్నాయి. ఎందుకున్నాయమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇది నాకు మాయ ఇంట్లో దొరికింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక అవని, అర్చన ఇద్దరూ కలిసి అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఉన్న ఆ చార్టుని తీసుకొని వేదవతి ఇంటికి వెళ్తారు. ఆ చార్టుని వేదవతికి ఇస్తుంది. వేదవతి, ప్రసాదరావు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా చార్టును చూస్తూ ఉంటారు. ఈ చార్ట్లో అమ్మవారికి సంబంధించిన విగ్రహము, కిరీటము, ఆయుధము ఉన్నాయేంటి, వీటిని ఎందుకు గీపించావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అవని, ఇవి నేను గీపించలేదు, మాయ ఇంట్లో దొరికింది అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, మన ఇంట్లో ఉండే ముక్కు పుడికే ఈ చార్ట్లో కూడా ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మన కులదైవమైన అన్నపూర్ణాదేవికి సంబంధించిన ముక్కు పుడక మాయ చార్ట్లో గీపించింది అంటే ఏదో వెనుక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో, ఆ మాయ ఏంటో ముందు తెలుసుకోండి అని చెప్పి అవని వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా షాకింగ్గా అవని వైపు అలానే చూస్తూ ఉంటారు. మరి చార్టును చూసిన వేదవతి, మాయ కావాలనే శ్రీకర్ని ముక్కుపుడుకు కోసం పెళ్లి చేసుకోబోతుందని తెలుసుకోనుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.